మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి మొదటి రోజు. కొత్త పేజీలను త్రిప్పుటను మనము నమ్మం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17. వివిధ వర్తమాన పుస్తకాల నుంచి సేకరించబడినటువంటి వర్తమాన భాగాన్ని మనము చదివి విందాం. మనం మన తప్పులు చేస్తాం, నూతన సంవత్సరపు రాత్రి ప్రమాణాలు చేస్తాం, తదుపరి మరుసటి రోజే వాటిని ఉల్లంఘిస్తాం. మనం కొత్త పుటలను త్రిప్పుతాం మరియు ప్రమాణాలు కేటాయిస్తాం, మరియు మనం యాజకుల వద్దకు వెళ్తాం. మనం కాదులే, కానీ కాథలిక్కులు వెళ్తారు. మరి వారు తమ పాపాలని వారికి ఒప్పుకుంటారు మరియు తీర్మానాలపై సంతకాలు చేస్తారు. మనం బలిపీఠం వద్దకు వచ్చి కొత్త పుటలు త్రిప్పుతాం, కానీ అన్నీ వ్యర్థమే. ఎందుకంటే మరుసటిసారి ఎవరైనా మన దారికి అడ్డు వస్తే లేదా మరేదైనా జరిగితే ఆ పాత కోపం మళ్ళీ తిరిగి వస్తుంది. మనం కష్టాల్లో చిక్కుకున్న ప్రతిసారి లేదా మరేదైనా జరిగితే అది మళ్ళీ జరుగును. కానీ ఒకడు రాగలిగిన చోటు ఒకటి ఉంది, అది అతన్ని శాశ్వతంగా నిత్యజీవం కోసం మార్చివేస్తుంది. నా వద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రం బయటకు త్రోసివేయను అని యేసు చెప్పాడు. ఒకడు దేవుని వద్దకు వస్తే అతని నిత్య గమ్యము పూర్తిగా మారిపోతుంది. ఒకడు దేవుణ్ణి కలుసుకుంటే వాడు మునుపటిలా ఉండలేడు. నీవు దేవుణ్ణి కలుసుకుంటే మునుపటి వ్యక్తిలా ఎప్పటికీ ఉండలేవు. నీవు ఆయన్ని విడిచిపెడితే మునుపెన్నడూ లేనంత చెడ్డ వ్యక్తిగా తయారవువు. నీవు ఆయన్ని స్వీకరిస్తే నీకు నిత్యజీవం లభిస్తుంది. ఆయన తన వాగ్దానం ప్రకారం అంచెదినమున నిన్ను లేపుతాడు. ఒకప్పుడు అబ్రహాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను కల్దీల దేశం నుండి వచ్చాడు. అతడు ఊరు అనే పట్టణంలో నివసించాడు. అతడు కేవలం సాధారణ మనిషి, మంచివాడు. బహుశా అతని తండ్రి విగ్రహాల్ని పూజించి ఉండవచ్చు, ఎందుకంటే వారు బబులోనులో నుండి వచ్చారు. అతడు కేవలం సాధారణ వ్యక్తి. అతనికి వయస్సు పైబడుతుంది. అతనికి 75 సంవత్సరాలు. అతని భార్యకు 65 సంవత్సరాలు. అబ్రహాము ఒకరోజు అతడు బహుశా పొలంలో ఉండటమో, వేటాడుతుండటమో, లేదా మరేదైనా చేస్తున్నాడో, పండ్లు కోస్తున్నాడో, లేదా అతని పని ఏదైనా కావచ్చు, అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. మరి అప్పటి నుండి అతడు మారిపోయాడు. అతడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగాడు, ఎందుకంటే అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అతడు దేవుణ్ణి కలుసుకున్న నిమిషం మరియు గంట అతనికి తెలుసు. అది అతన్ని మార్చివేసింది. దేవుడు అతన్ని అనేక దేశాలకి తండ్రిగా ఉండుటకు పిలిచాడు. దేవుణ్ణి, ఆయన వాగ్దానాన్ని నమ్మాడు, ఎందుకంటే అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. 25 సంవత్సరాలు తరువాత అతనికి చిరాకు కలిగించటానికి వారు వాదిస్తున్నారు. అతను నమ్మింది తప్పు అని అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ చెప్పింది,
అతను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ బలవంతుడయ్యాడు. ఎందుకంటే అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడని అతడు ఎరిగి ఉండెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని కలుసుకుంటాడో అది అతని నిర్మాణాన్ని మార్చివేస్తుంది. అది అతనికి ఒక అతీంద్రియ సహజాతమైన భావాన్ని ఇస్తుంది. మొన్న రాత్రి నేను మాట్లాడుతున్నప్పుడు సహజ మనిషికి కేవలం 5 ఇంద్రియాలు మాత్రమే ఉంటాయని చెప్పాను. కానీ విశ్వాసికైతే అతడు దేవుని కలుసుకున్నప్పుడు విభిన్నమైన దానిని పొందుకుంటాడు. అది అతన్ని ఛాయలకి పైగా లేపే ఒక సహజాతీతమైన ఇంద్రియంగా ఉంటుంది. అది అసాధ్యమైన వాటిని జరుగునని అతన్ని నమ్మేలా చేస్తుంది. దేవుడు అది చెప్పాడు గనుక అది ఖచ్చితంగా జరుగుతుందని అతడు ఇంకా నమ్ముతూనే ఉంటాడు. ఒకడు దేవుని కలుసుకున్నప్పుడు అతనికి ఏదో జరుగుతుంది. మరియు అప్పటి నుండి అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన ఈ యొక్క వర్తమాన భాగం మీరు విన్నారు. నిజంగా ఇందులో అనేక విషయాలు మనం చదివాం ప్రియ సోదరులరా. ఎప్పుడైతే మనం నిజంగా యథార్థంగా దేవుణ్ణి కలుసుకుంటామో అప్పటి నుండి మన జీవితంలో నిజమైన మార్పు అనేది చూడగలుగుతాం. చాలామంది అయితే మరి ఈ యొక్క జనవరి 1 లేదా 31 నైటు ఎన్నో వాగ్దానాలు దేవునికి ఇచ్చుకుంటూ మరి ఇలా ఉంటాను అలా ఉంటానని చెప్పేసి చాలా వాగ్దానాలు చేస్తారు. కానీ ఎవరు ఆ యొక్క వాగ్దానాలపై నిలబడరు. చాలా తక్కువ టైంలోనే వాటిని ఉల్లంఘిస్తూ మరి మన యొక్క పాత జీవితానికి వెళ్ళిపోతుంటారు. కొత్త పేజీలను త్రిప్పుటను మనము నమ్మము. నిజంగా మనకున్న ఆ యొక్క పాత పేజీలను మళ్ళీ త్రిప్పటం కాకుండా ఆ పాత పేజీలు ఉన్న పుస్తకాన్ని ముగించి మరి నూతన పుస్తకాన్ని మన జీవితంలో స్టార్ట్ చేసి ఆయన కోసం యథార్థంగా బతికే కృపను ఎల్లప్పుడూ దేవుడు మనకి ఇవ్వాలని, ఎల్లప్పుడూ ఆయనతో యథార్థంగా సాగిపోతూ మరి ఈ సంవత్సరం అంతా చక్కగా ఆయనతో యథార్థంగా ఉంటూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ దినదినం మీ యొక్క ఆత్మీయ జీవితాలను దేవునిలో స్థిరపరచుకోవాలని ఈ యొక్క వర్తమాన భాగాన్ని ఒక కుటుంబ బలిపీఠం నుంచి ఆడియో రూపంలో మీకు చదివి వినిపించడానికి దేవుడు చూపిన కృప కొరకు ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి
నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. కార్యము జరిగించి నడిపించును. నీ నమ్మిక చెప్పునా నీకు కార్యము జరిగించి నడిపించును. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఎదురు చూచుచు నమ్ముము. విశ్వాసముతో నీవు ఆయన కొరకు